హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు అందరూ? ఈరోజైతే మీకు అడవి ఉల్లిగడ్డలు అని చెప్పాను కదా, దానికైతే వీడియో అయితే చూపిద్దాం అని ఇలా వాకింగ్ వీడియో కూడా తీయలేదన్నమాట. అయితే మనం ఇప్పుడు అడవి ఉల్లిగడ్డలు పోయి చూద్దాం. దానికోసం అయితే చిన్న గుణపం కూడా తీసుకొచ్చాను అనమాట. ఈ అడవి ఉల్లిగడ్డలకు ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి ఈ చూద్దాం, అసలు ఉన్నాయో లేవో. మ్యాక్సిమం ఉంటాయి, ఒకటి వెళ్ళినా బెస్ట్ అన్నట్టు. వెళ్ళైతే చూద్దాం. అడవి ఉల్లిగడ్డలు అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఆ లోపలికి వెళ్ళాలి, కొంచెం గుట్ట ఫెన్సింగ్ అవతలకి వెళ్ళాలన్నమాట. వెళ్ళి చూద్దాం. మనం ఇప్పుడైతే ఈ బాట నుంచి వెళ్ళకపోవాలి, అన్ని నీళ్ళు ఉంటాయి అనమాట. అక్కడ బాట అయితే సరిగా లేదు, అది ఇప్పుడు యువతల నుంచి చూస్తారు కదా, దారి అమ్మటైతే వెళ్ళిపోదాం. అంతా చిత్తడి నేల, వర్షం పడ్డది కదా, చిన్నపాటి వర్షం, అందువల్ల ఇట్లా ఉందన్నమాట. ఈతలంగాని మనం అడవి ఉల్లిగడ్డలు ఉండే చోటుకైతే వెళ్దాం. చెట్లకి వెళ్ళాలి, కొద్ది దూరమే. మీకు వీడియో కూడా అంత పర్ఫెక్ట్గా కనిపించకపోవచ్చు, ఎందుకంటే మొత్తం చీకటిగా ఉంటుంది అనమాట. రోజు వాకింగ్ వీడియో అవుతుందని చెప్పేసి అయితే మీకు ఈ అడవి ఉల్లిగడ్డలు చూపిద్దాం అనుకుంటున్నా. మ్యాక్సిమం అంతా అల్లకపోయింది, ఇంత మునుపు ఇలా లేదు. ఇళ్ళ దోమలు మాత్రం ఘోరంగా ఉంటాయి, అంత పచ్చగా ఉంది కదా, ఘోరంగా ఉంటాయి అన్నమాట. ఇంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ చెట్లకి వెళ్ళాలి. లేదనుకో మనకు ఇప్పుడు ఉన్నదే లావు, బయటకు వెళ్తారు ఇంకొంచెం లావు అవుతారు అనమాట. అట్లా వాస్తాయి కుట్టి. ఓకే ఫ్రెండ్స్, బయటకి అయితే వచ్చాను. మ్యాక్సిమం చెట్ల నుంచి చూడొచ్చు. ఇక్కడ ఉంటేనే నమ్మకం అనమాట అడవి ఉల్లిగడ్డలు. మ్యాక్సిమం అయితే ఉంటాయి, ఎందుకంటే గుట్ట నెరాపు కదా, ఒకసారి ఉన్నాయంటే మ్యాక్సిమం ఉంటాయి, మళ్ళీ అయ్యే మొలకెత్తుతాయి. చూద్దాం ఈసారి. వచ్చాను కానీ అంతగానం అయితే లేవు, ఉన్నాయి ఆడొకటి అయితే ఉన్నాయి. మీకైతే చూపిస్తాను. ఒకసారి బ్యాక్ కెమెరా పెడతా కదా, చూడండి. తక్కువనే అనమాట, అంతగానం అయితే ఏం లేవు. ఎందుకు ఈసారి కొంచెం తక్కువ మలిసినాయి. మీకు అడవి ఉల్లిగడ్డలుగా ఇదే అనమాట ఉల్లిపాయల చెట్టు. మన ఉల్లిగడ్డ ఉన్నట్టే ఉంటాయి అనమాట. ఇదిగో ఇలా పోతే ఫ్రెండ్స్, నేనైతే కనిపించకపోవచ్చు, అడవి ఉల్లిగడ్డలు దొంగతాను అనమాట ఈ గుణపంతోటి. చూద్దాం ఎప్పటి వెళ్తాయో. పగిలిపోయింది పో. అబ్బా, సైడ్ పగిలిపోయింది. ఇదనమాట, సేమ్ మన ఉల్లిగడ్డలు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి ఈ అడవి ఉల్లిగడ్డలు.
చూడండి, ఈసారి పలకూడదును. ఇవి మనుషులు తినరనమాట, మనుషులు తినేవి కావు. ఇది కూడా పగిలిపోయింది. చూడండి ఫ్రెండ్స్, అడవి ఉల్లిగడ్డలు సేమ్ మన ఉల్లిగడ్డలు ఉన్నట్టే ఉంటాయి. అయిపోయింది. అయితే తెగిపోయింది ఫ్రెండ్స్. ఇంకొకడ చూద్దాం. ఇంకొకడ చూసి అయితే మీకు చూపిస్తాను మొత్తం. ఇక్కడ కూడా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, నేను సరిగ్గా కనిపించకపోవచ్చు కానీ ఇది కూడా అదే అనమాట, అల్లి ఉల్లిగడ్డలు. నేను పాతి పెట్టలేదు, నేను ఏదో పాతి పెట్టి తోడింది అనుకోవచ్చు మీరు. చూడండి, గడి మొలిచింది మొత్తం. అయితే ఇది చూద్దాం ఇప్పుడైతే పీకి ఈసారి మొత్తం తేటగా. అమ్మ ఇది గట్టి ఉంది ఈసారి. తేట చూసి ఇదనమాట. చూడండి, ఈ మళ్ళీ పాతి పెడదాం తీసి, మనకు అంత అవసరం లేదు, మీకు చూపించి. చూసారుగా ఎన్ని ఉల్లిగడ్డలు, సేమ్ మన ఉల్లిగడ్డలు ఉన్నట్టే ఉంటాయి అనమాట. ఇవి మనుషులు తినేవి కావు, అడవి పందులు అట్లాంటివి అయితే తింటాయి అనమాట. చూసారా ఫ్రెండ్స్, అడవి ఉల్లిగడ్డలు ఎలా ఉన్నాయి అనేది మీకు. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి తీసినాయి, అవన్నీ చూపిస్తాం మీకు. ఇవి చాలా ఉన్నాయి అనమాట. ఇంకా ఇట్లా పారేయకుండా మళ్ళీ మనం పోయేటప్పుడు అయితే నాటు పెట్టేద్దాం. ఫ్రెండ్స్, ఇంతకుముందు కూడా మీకు ఈ వీడియో అయితే చూపించాను, ఈ అడవి ఉల్లిగడ్డల వీడియో. చూడండి, చూసారుగా ఎన్ని ఉన్నాయో. ఇవన్నమాట.
ఇవి మనం మనుషులు తినే కదా, సేమ్ మన ఉల్లిగడ్డలు ఎలా ఉన్నాయో అలా ఉంటాయి. కొద్దిగా సేమ్ మన అంటే స్మెల్ కొంచెం వెరైటీ ఉంది. సేమ్ మన ఉల్లిగడ్డలు అనుకోవచ్చు వీటిని. ఎవరైనా చూస్తే మన ఉల్లిగడ్డలు అనుకుంటారు అనమాట. కాకపోతే మన ఉల్లి ఆకం కొంచెం ఎక్కువ హైట్ పెరుగుతుంది. ఇది హైట్ పెరగదు అనమాట ఉల్లి ఆకు. ఇట్లనే కొంచెం పెరిగేసి కింద అట్లా చుట్టూ రౌండ్ తిరిగిపోతుంది అనమాట. అది ఈ అడవిలో ఎక్కువ అరింపందులు, ఏదులు అవి తింటాయి. అవి తింటాయి అనమాట. మనుషులు అయితే తినరు. మన ఆవులు కూడా తినవు అనమాట. ఆవులు కూడా తినవు. మీరు ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు ఎప్పుడైనా చూసుంటే కామెంట్ అయితే చేయండి, లైక్ అయితే చేయండి. ఇంతకుముందు కూడా వీడియో చేశాను, మళ్ళీ ఒకసారి చూపిద్దాం. మళ్ళీ వర్షం పడ్డది కదా, అప్పుడైతే 1 2 తోవిన అనుకుంటా. ఇప్పుడైతే చాలా తోవిన, 6 7 దాకా తోవిన అనమాట. ఈ 7 ఎక్కువ అణింపందులు ఎక్కువ తింటాయి, మనం మనుషులు తినేవి కావు. చాలా ఉంటాయి ఇట్లాంటి ఇక్కడనైతే చాలా మొలుస్తాయి అనమాట అడవిలో. ఇది ఈ మరి ఆయుర్వేదిక్ వాడతారో నాకైతే తెలియదులే, కానీ చిన్నప్పుడైతే చూస్తున్నా. ఎందుకో సడన్ గా మొన్న మనం గుట్టెక్కాం కదా, గోడ చూపించినప్పుడు అలా కనపడ్డాయి. మీకు ఒకసారి మళ్ళీ వీడియో చేసి చూపిద్దాం అన్నట్టుగా చేస్తున్నా ఫ్రెండ్స్. చూసారుగా ఎలా ఉన్నాయో. ఇదనమాట. ఈ మళ్ళీ నాటి పెట్టేద్దాం, ఎందుకంటే ఈ వేస్ట్ కావద్దు. నాటి పెట్టేస్తే మన ఆడదోయిన ఆడ పెట్టేస్తే మళ్ళీ ఫ్యూచర్ అంతరించిపోకుండా ఉంటుంది అనమాట. మీకు కనిపిస్తుంది అనుకుంటా, ఇక్కడ నాటి పెట్టేస్తా ఇవి మొత్తం. గుణపంతో ఈ ఉల్లిగడ్డలు నేను ఒకసారి వీడియో చేసినప్పుడు పంపిస్తారని అడిగారు మరి ఆ బ్రదరు. అది ఎందుకని నాకు తెలియదు, కానీ నేనేం రిప్లై ఇవ్వలేదు మరి బ్రదర్కి. మీకు ఎవరైనా కావాలంటే కూడా పంపిస్తాయి, అంటే ఎక్కువ కాదు, 10 గళ్ళు అట్లా కష్టపడేంత మీకైతే పంపించగలుగుతా. అడింపందులు చూశానుకో మ్యాక్సిమం తినేస్తాయి. మన ముళ్ళపంది అంటారు కదా, ముళ్ళపంది అడింపందులకి ఏం కాదు, బతాయి, నష్టం ఏం లేదు. మనం ఏళ్ళు ఇంకేం దంచలేదు కాబట్టి బతుకుతాయి. చూసారా ఫ్రెండ్స్, నేనైతే మొత్తం అక్కడ వెనకాడ అక్కడైతే పాతి పెట్టాను అనమాట. ఆ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అడవి ఉల్లిగడ్డలు మీకు అక్కడ దొరకో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. నేనైతే రిప్లై చేస్తా. ఖచ్చితంగా అయితే లైక్ చేయడం మాత్రం పెట్టుకోకండి. మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈరోజు వరకు అయితే ఇంతే అనమాట వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఛానల్ మాత్రం చూసేవారు ఖచ్చితంగా, కొత్తగా చూసేవారు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా, వీడియో ఓపెన్ చేసిన వెంటనే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇది రిక్వెస్ట్ అనమాట. ఓకే, బాయ్.